అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంక్రాంతి సినిమాలు మొదలై 3 రోజులైపోయింది. ఇంకా గుడ్ న్యూస్ రావట్లేదేంటబ్బా అని సగటు సినీ అభిమాని కూడా వేచి చూస్తూ ఉన్నాడు. పైగా ప్రభాస్ సినిమాకు ఊహించిన టాక్ రాకపోవడం కూడా సినీ ప్రియుల్ని కాస్త నిరుత్సాహపరిచిందని చెప్పుకోవచ్చు మనం. ఇలాంటి సమయంలో మెగాస్టార్ వచ్చేసారు. మరి మనశంకర వరప్రసాద్ గారు కనెక్ట్ అయ్యారా? ఈసారి సంక్రాంతి సీజన్ రాజాసాబ్తో మొదలైంది. కానీ ప్రభాస్ సినిమాకు ఊహించిన టాక్ అయితే రాలేదు. పడుతూ లేస్తూ సాగుతుంది దీని జర్నీ. ఇలాంటి సమయంలో అంచనాలన్నీ మోసుకుంటూ వచ్చాడు మనశంకర వరప్రసాద్ గారు. అనుకున్నట్లుగానే అనిల్ రావిపూడితో కలిసి మ్యాజిక్ చేశారు మెగాస్టార్. సినిమా చూశాక వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్. ప్రీమియర్స్ నుంచే శంకర వరప్రసాద్ టాక్ అద్దిరిపోయింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయిపోయింది. రొటీన్ కథతోనే వచ్చినా ఎప్పట్లాగే తన రైటింగ్తో అనిల్ మ్యాజిక్ చేస్తే కామెడీ టైమింగ్తో చిరు ఇరక్కొట్టారు. మరీ ముఖ్యంగా రౌడీ అల్లుడు ఘరానా మొగుడు టైంలో ఉన్న వింటేజ్ మెగాస్టార్ను స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు అనిల్ రావిపూడి. మనశంకర వరప్రసాద్ గారు సినిమాను సెలబ్రిటీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సినిమా చూసిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బాస్ చించేశారని, 90s మ్యాజిక్ మళ్లీ కనిపించిందని, పక్కా పైసా వసూలని సర్టిఫై చేశారు. సినిమా చూసి బయటకు వచ్చినోళ్లకి ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నారు మెగా నిర్మాత. రాజాసాబ్ అడుగులు తడబడుతున్న వేళ బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చిరంజీవి ఛార్జ్ తీసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉండడంతో బుకింగ్స్ పీక్స్లో ఉన్నాయి. ఇక రేపు భక్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారికి కూడా పాజిటివ్ టాక్ వస్తే ఈసారి పండగ అద్దిరిపోయినట్లే. చూడాలిక ఏం జరగబోతోంది.